దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుడే రాజుగా ఉండి పరిపాలించాలని ఒక ఆలోచన ఉద్దేశము దేవుడు కలిగి ఉండగా, దేవుని ప్రజలు ఒక కోరిక వారి హృదయాల్లో కోరిక పుట్టింది. అది దేవునికి ఇష్టమైన ఆశ కాదు. అదేంటంటే మా కొరకు కొంతమంది రాజులు ఉండాలి అనే ఒక ఆశ ఇశ్రాయేలీలకు కలిగినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో గమనించగలం. మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మమ్మల్ని ఏలడానికి, మమ్మల్ని పరిపాలించడానికి మాకొక రాజు కావాలి అని వారు ఆశించారు. దేవునికి నిజానికి అది ఇష్టం లేదు. బట్ బికాస్ దే రిక్వెస్టెడ్, బట్ బికాస్ ఇట్ వాస్ దేర్ హార్ట్స్ డిజైర్, గాడ్ గ్రాంటెడ్ ఇట్. వారి ఇష్టం కాబట్టి, వారు కోరుకున్నారు కాబట్టి, వారు ఆశించారు కాబట్టి, దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ దేవుడు వారి మీద వారి ఆశ ప్రకారముగా సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు ఇశ్రాయేలీల పైన వారిని ఏలడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు, ఇశ్రాయేలీలను పరిపాలించిన రెండవ రాజు దేవుని హృదయానుసారుడైన దావీదు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను. ఆ తర్వాత సొలొమోను కాలం తర్వాత ఇశ్రాయేలీల రాజ్యం రెండుగా విభజించబడినట్లు, అనేక మంది రాజులు దేవుని ప్రజలను పరిపాలించినట్లు మనం గమనిస్తాం. కానీ రాజుల యొక్క చరిత్ర మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కొంతమంది రాజులేమో దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా, ఆయనకి ఇష్టలుగా పరిపాలన చేసిన రాజులు, బ్రతికిన రాజులు కొంతమంది అయితే అయోగ్యంగా ప్రవర్తించి తమ మనసులో కలిగిన దుష్ట ఆలోచనలను, తలంపులను బట్టి దేవునికి అవిధేయంగా వెళ్ళిన రాజులు కూడా చాలా మంది ఉన్నారు. ఈరోజు ప్రాముఖ్యంగా హిజ్కియా అనే ఇశ్రాయేలీలను పరిపాలించిన రాజును గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. హిజ్కియాను గూర్చి ఒక మంచి మాట వ్రాయబడింది. 2వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. 25 years, 25 సంవత్సరాల వయసు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యవ్వన కాలంలోనే రాజ్యానికి, అధికారానికి వచ్చిన రాజుగా హిజ్కియా కనబడుతున్నాడు. అయితే హిజ్కియాను గురించి దేవుడు 5 ప్రాముఖ్యమైన మంచి మాటలు వ్రాయించారండి. దేవాది దేవుడు తన గ్రంథంలో ఎవరి గురించి వ్రాయించినా దేవుడు మొహమాటానికో, లేదంటే మనుషులేమనుకుంటారో, రాజు కదా అతనిలో ఉన్న పాజిటివ్ సైడే బయటపెట్టి నెగిటివ్ సైడ్, అతనిలో ఉన్న బలహీనతలు, అతనిలో ఉన్న లోటుపాట్లన్నీ కప్పి పెడదామని దేవుడు ఎప్పుడు కూడా అలా చేయలేదు. బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప భక్తుని మనం తీసుకున్నప్పటికీ, దేవుని వెంబడించిన, ఎంత శ్రేష్టంగా దేవునితో నడిచిన వారైనప్పటికీ వారిలో ఏదైనా బలహీనతలు ఉంటే అవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు బలహీనతలు ఉన్నాయి అనేది మొదటి విషయము. దేవుడు వాస్తవికంగా మన ఎదుట వ్యక్తులను, వారి జీవితాలను ఉంచాడు అనేది రెండో విషయం. మూడవది ఏంటంటే, భక్తులు వారి జీవితంలో చేసిన పొరపాట్లు మనకి ఒక హెచ్చరికలుగా మిగలాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల జీవితాలను, రాజుల జీవితాలు అవనియండి, ప్రవక్తల జీవితాలు అవనియండి, ఏవైనప్పటికీ దేవుడు చాలా స్పష్టంగా ఏది దాచిపెట్టకుండా వ్రాయించారు. అయితే హిజ్కియాను గురించి వ్రాయించబడిన మొట్టమొదటి మాట, ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు ఒక మాటలో చెప్పాలంటే దేవునితో నడిచిన వ్యక్తి, దేవుని ఆరాధించిన వ్యక్తి, దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చిన వ్యక్తి, దేవుని ఘనపరిచిన వ్యక్తిగా దావీదు ఉంటే, ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలును పరిపాలించిన రాజులలో ఒక యోగ్యమైన రాజుగా దావీదు మనకు కనబడుతుంటే, దావీదు ఒక మాటలో చెప్పాలంటే ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ చేశాడండి. తన తర్వాత పరిపాలించిన రాజులందరికీ కూడా దావీదు ఇతనిలాగా మనం దేవుని అనుసరించాలి, దావీదు వలె దేవుని వెంబడించాలని ఒక చక్కని స్టాండర్డ్ సెట్ చేసినట్లుగా దావీదు మనకు కనబడుతుంటే, దేవుడు హిజ్కియాను గురించి వ్రాయించిన మాట కూడా దావీదు వలె దేవుని అనుసరించి, నీతిని అనుసరించి, దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన రాజుగా హిజ్కియా కనబడుతున్నారు. రెండవ సాక్ష్యం చూడండి, 5వ వచనం.
అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అబ్బా, అతని వంటి వాడు లేడంట. సొలొమోను రాజును గురించి కూడా వ్రాయబడింది కదా, జ్ఞానంలో అతని వంటి వారు ఎవరు లేరు. దేవుడు అంత జ్ఞానం ఇచ్చేసాడు, అంత ఎక్సెప్షనల్ విజ్డమ్ సొలొమోనుకి ఇచ్చి సొలొమోనుని ఆశీర్వదించాడు. కానీ హిజ్కియాను గురించి కూడా ఒక ఎక్సెప్షనల్ థింగ్, దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో హిజ్కియాను మరి గూర్చి చెప్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు అప్రిషియేట్ చేస్తున్న మాట హిజ్కియాను గురించి ఏమనంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసము. రాజ్యానికి వచ్చిన తర్వాత, అధికారానికి వచ్చిన తర్వాత రాజులకు యూజువల్గా బోల్డ్ అంత ధనం ఉంటుంది, సైనికులు ఉంటారు, అండబలము కండబలం అన్నీ ఉంటాయి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచడం ఇట్ బికమ్స్ క్వైట్ ఎ ఛాలెంజ్. బలహీనులు, వ్యాధిగ్రస్తులు, దీనులు, లేదంటే ఆర్థికంగా సమస్యల్లో ఉన్న వారికి భక్తి బాగా ఎక్కుతుంది. కానీ కొన్నిసార్లు అన్నీ బాగున్నప్పుడు, పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నప్పుడు, దేవుడు ఉన్నత స్థితికి నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది, మనకున్న ధనము యందు నమ్మిక పెరుగుతూ ఉంటుంది. అందుకే మొదటి తిమోతి పత్రికలో భక్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన తమ ధనమునందు నమ్మిక ఉంచక. చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. అందరం బైబిల్ తెరుద్దామా? మీరందరూ కూడా తెరవాలని నేను ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కొంతమంది చెప్తున్నారు, మేము బైబిల్ తెరవక ముందే వాక్యం వచ్చేస్తుందండి, అందుకని తెరవకుండా కూర్చుంటున్నామండి. కాదండి, అందరూ బైబిల్ తెరవాలా, దయచేసి గమనించండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. రిచ్ పీపుల్, దిస్ ఇస్ అ వార్నింగ్ ఫర్ ద రిచ్ పీపుల్. ధనం పెరుగుతున్న వారికి దేవుని వాక్యంలో ఇవ్వబడుతున్న ఒక హెచ్చరిక. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే అండి, నిరాశలో ఉన్నప్పుడు మనల్ని ప్రోత్సాహపరిచే మాటలు దేవుని వాక్యంలో ఉంటాయి, దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఆదరించే మాటలు దేవుని వాక్యంలో ఉంటాయి, కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుండి గట్టెక్కించడానికి మనకు అవసరమైన సూచనలు దేవుని వాక్యం అనుగ్రహిస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని మార్గంలో నుండి తప్పిపోతున్నప్పుడు కూడా దేవుని మార్గం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఎట్లా అంటే, ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలను పెరుగుతూ ఉన్నప్పుడు పొరపాట్లు చేస్తూ ఉంటే పోతే పోన్లే అని చూస్తూ ఊరుకోం కదండి. ఎందుకంటే మన పిల్లలు చెడిపోవడం, పాడైపోవడం, తప్పిపోవడం ఏ తల్లిదండ్రికి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రేమించిన ప్రతి తల్లి తండ్రి బిడ్డలను దండిస్తారు, బిడ్డలను శిక్షిస్తారు, బుద్ధి చెప్తారు, ఇలా ఉండకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్తారు. దేవాతి దేవుడు కూడా తన ప్రజలైన మనము తప్పిపోతా ఉంటే మనల్ని హెచ్చరిస్తాడంటే, ఇక్కడ ఇహమందు ధనవంతులైన వారిని గూర్చి, లేదంటే ధనము పెరుగుతూ ఉన్నప్పుడు మా అహంకార దృష్టి, లేదంటే ధనము యందు నమ్మిక వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచకుండా దేవుని యందే నమ్మిక ఉంచు. కాబట్టి ధనం పెరుగుతూ ఉన్నప్పుడు లోక సంబంధంగా కూడా గర్వం పెరుగుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలకి ధనం పెరుగుతూ ఉన్నప్పుడు ఏం పెరగాలంటే దేవుని యందు నమ్మిక పెరగాలంట. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధంగా నేను ఎంత ఆశీర్వదించబడినప్పటికీ ఈ లోక సంబంధమైన స్థితిగతులు, ఈ లోక సంబంధమైన ఆస్తి నా విశ్వాస జీవితాన్ని నేను పాడు చేయనివ్వను అని ఒక తీర్మానం తీసుకోవాలన్నమాట. ఇహమందు ధనవంతులైన వారు దేవుని యందు నమ్మిక ఉంచాలి, కానీ అస్థిరమైన తమ ధనము యందు నమ్మిక ఉంచడానికి వీలు లేదు. హిజ్కియా రాజును గురించి మనం ఇప్పుడే చదివాము. దేవుడు తనను రాజరికంలోకి తీసుకొచ్చాడు. రాజరికం అంటే ఏంటంటే, రాజు దగ్గరున్న ఏమంటారంటే ఆ రాజ్యంలో ఉన్న ధనము, ఆ రాజ్యంలో ఉన్న వెండి, బంగారము, విలువైన వస్తువులు అన్నీ కూడా ఖజానా అంటారు కదా. రాజుగారి ఖజానాలో ప్రతిదీ ఉంటుంది. సో రాజుకి ఏమనిపిస్తుంది అంటే, యూజువల్గా నాకు ఇంకేం కావాలి అనిపిస్తుంది. నాకు ఇంకేం కావాలి, ఒక మనిషికి ఏం కావాలి, కావాల్సినవన్నీ నా దగ్గరే ఉన్నాయి కదా అని ఒక
అనుభవము ఖచ్చితంగా రాజులకు వస్తుంది. కానీ హిజ్కియా రాజును గురించి చెప్పబడిన మంచి మాట, దేవుడు అతన్ని ఆశీర్వదించి అధికారంలో ఉన్నత స్థితిలో పెట్టిన తర్వాత దావీదు వలె మరి హృదయపూర్వకంగా నీతిని అనుసరించాడంట. రెండవది, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. 6వ వచనం చూడండి, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. 3వదిగా ఇతని గురించి వ్రాయబడిన మాట, దేవుని హత్తుకొని జీవించాడంట. హల్లెలూయా. హగ్ ఎవరికి ఇస్తామండి? మన బిడ్డలకి మనము, లేకపోతే నా వారు అనిపించినప్పుడే హత్తుకొనే అనుభవం ఉంటుంది. ఇక్కడ హిజ్కియా దేవుని హత్తుకొని జీవించిన వ్యక్తి. విశ్వాసులంగా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా ఉంటుందంటే, ఆదివారం వచ్చి దేవునికి కనబడి దూరం నుండి ఒక నమస్కారం పెట్టి ఒక దండం పెట్టుకొని అంటారు కదా, ఇలా వెళ్తా చాలామంది చేస్తూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలు లేదంటే కొన్ని గుళ్ళు కనబడినప్పుడు బయట నిలబడి ఇలాగా వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ మనసులో ఏమన్నా ఉంటే దేవుడికి చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అలా నువ్వు దూరం నుండి ఆయన వెంబడించాలని ఎప్పుడు కోరుకోవట్లా. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ వెన్ వీ ఫాలో హిమ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. దూరం నుండి దేవుని వెంబడిస్తా, దూరం నుండి దేవుని చూస్తా, దేవుడు ఇలాగేమో అలాగేమో అని ఊహాగానాలతో ఉండడం దేవుని ఇష్టం కాదు. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన దగ్గరకు మనం రావాలని, ఆయనను హత్తుకొని జీవించాలని. హల్లెలూయా. కొన్నిసార్లు మా పిల్లలు ఒకేసారి ముగ్గురు ఒకటే నేను వాళ్ళకి చేయాలని ఆశపడతాను. ముగ్గురు నా ఒళ్ళో కూర్చోవాలనుకుంటున్నాను. నేను అంటాను, నాకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి. ఐ విష్ ఐ హ్యాడ్ మోర్. నాకు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మా పిల్లలు తినిపించమంటారు. నాకు 2 చేతులు పనిచేయవు కదా, కుడి చేతితోనే తినిపిస్తాం. సరే, మా చిన్న పిల్లలు ఇద్దరికి తినిపిస్తా ఉన్నాయి. ఇటు ఒక పాపను అటు ఒక పాపను పెట్టుకొని తినిపిస్తా ఉంటే మా 2వ పాప అంటుంది నాకే తినిపించు మమ్మీ అంటుంది. 3వ పాప అంటుంది నాకే తినిపించు మమ్మీ అంటుంది. ఇంత లోపల మా 3వ అమ్మాయికి చాలా ఐడియాలు వస్తూ ఉంటాయి. తను అనింది, మమ్మీ నీలాగే 2 మమ్మీలు ఉంటే ఎంత బాగుండు, నాలాగే ఉండాలంట, మా ఇంట్లోనే ఉండాలంట, కొంచెం కూడా డిఫరెన్స్ ఉండకూడదంట. అప్పుడు నేను అక్కతో నిన్ను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మమ్మీ, నాకు ఉంటావు అక్కకు కూడా ఉంటావు కాబట్టి అంటే డబుల్ యాక్షన్లో నేను ఉండాలన్నమాట కోరుకుంటా ఉంది. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా ఒకరికి మనం దగ్గరగా ఉంటే ఇంకొకరికి ఉండలేము, అదే సమయంలో మనం దగ్గరగా ఉండలేము. కానీ మన దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే హీ కెన్ బి క్లోజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అట్ ద సేమ్ టైం. నాకు దగ్గరగా ఉన్న దేవుడే మీకు దగ్గరగా ఉండేవాడు. నన్ను హత్తుకున్న దేవుడే మిమ్మల్ని హత్తుకునేవాడు. నన్ను ఆదరించే దేవుడే మిమ్మల్ని ఆదరించేవాడు. నాతో మాట్లాడే దేవుడే మీతో మాట్లాడేది. ఒకే సమయంలో ఒకే కాలంలో అందరితో చాలా దగ్గరగా ఉండగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకే మన దేవునికున్న పేరేంటంటే నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా. ఎంత సమీపంగా ఉంటావయ్యా అంటే నువ్వెంత సమీపంగా కోరుకుంటావో అంత సమీపంగా నీకు. ఒకవేళ దేవుడు నీకు దూరంగా ఉన్నాడని నీకు అనిపిస్తుందంటే ఆయన నీకు దూరంగా జరిగిపోలా, నువ్వు ఆయనకి దూరంగా జరిగిపోయావు అనమాట. అర్థమవుతుందండి? కొన్నిసార్లు కొంతమందిని గురించి మనం బాధపడతాం. ఒకప్పుడు చాలా క్లోజ్గా ఉన్నారండి, కానీ ఇప్పుడు అంత క్లోజ్గా ఉండట్లేదండి. మనం ఎవరైనా బాగా ప్రేమిస్తే ఒక టైంలో మనకి చాలా సన్నిహితంగా ఉండి కొన్ని కారణాల చేతో వాళ్ళ బిజీ లైఫ్ని బట్టో కొంచెం దూరం అయ్యి మునుపటిలాగా ఎక్కువగా మాట్లాడుకోలేకపోతా ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకప్పుడు చాలా క్లోజ్గా, ఒకప్పుడు చాలా మంచి స్నేహితులమండి, ఒకప్పుడు అన్నీ పంచుకునే వాళ్ళమండి. ఈ మధ్య ఎందుకో డిస్టెన్స్ వచ్చేసిందండి, ఈ మధ్య గ్యాప్ వచ్చేసిందండి, ఈ మధ్య ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నామండి అని అనిపిస్తాం. మనుషులు దూరం అయితే వాళ్ళు నిజంగా దూరం అవుతారేమో కొన్ని కారణాల చేత, కానీ దేవుడు దూరం అయ్యాడని నీకు అనిపిస్తుందంటే ఆయన వెళ్ళల దూరంగా, నువ్వు వెళ్ళిపోయావు దూరంగా. లోకాన్ని ప్రేమించి లోక ఆకర్షణలకు లోనై ఈ లోక స్నేహాలతో లేదంటే సెల్ ఫోన్తో బిజీ అయిపోయి, నీ ఉద్యోగంతో బిజీ అయిపోయి, నీ బాధ్యతలతో బిజీ అయిపోయి నీవు నేను డిస్ట్రాక్ట్ అయిపోయి దేవునికి దూరంగా వెళ్తాం. కానీ ఆయన మనకు ఎప్పుడు కూడా సమీపంగానే ఉండాలి అని ఆశపడే దేవుడు. హిజ్కియాను గురించి వ్రాయబడిన 3వ మాట, ఆయన దేవుని హత్తుకున్నాడంట, దేవుని వెంబడించుటలో వెనుక తీయలేదంట. మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాడు. 4వ మాట చూడండి, 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. బా, ఎంత మంచి మాట. 4వ మాట ఏంటంటే హిజ్కియాను గురించి వ్రాయబడిన మాట, దేవుడు అతనికి తోడుగా
నేను అనుకుంటాను, ఒక మనిషి సాధించగలిగిన గొప్ప స్థితి ఏంటంటే దేవుడు తనకి తోడుగా ఉండడం అనే స్థితే. దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ దట్. దానికన్నా గొప్ప స్థితి ఇంకేమీ ఉందని నేను అనుకోనండి. ప్రపంచంలో ఎంత ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళినా దేవుడు తోడుగా లేకపోతే ఆ బ్రతుకు ఏమన్నా అవ్వచ్చు. టైటానిక్లో ఎక్కిన వాళ్ళు అనుకున్నారు వీఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్. ఈ ప్రపంచంలో ఆ కాలంలో టైటానిక్ ఉన్న సమయంలో ఎక్కుతున్న వాళ్ళందరిలో మేము ఎంత అదృష్టవంతులము, మేమెంత భాగ్యవంతులం, ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాకు కలుగుతుందని ఎక్కారు. కానీ వారికి తెలియలేదు ఆ సమయంలో వారు మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్నారని. ఈ మధ్యకాలంలో టైటానిక్ లాగా మళ్ళీ టైటాన్ అని ఇంకొక సబ్మెరీన్ ఏర్పాటు చేసుకొని 5 వ్యక్తులు వెళ్ళి అందులో ఎక్కారు. వాళ్ళు అనుకున్నారు ఏదో వింత చూద్దాం, ఏదో విచిత్రం చూద్దాం, ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ పొందుకుందామని వెళ్ళారండి. వెళ్ళారు. ఆ లోపల ఎక్కడ బ్లాస్ట్ అయిందో మనకి తెలీదు టైటాన్. అందులో వెళ్ళిన కుబేరులు, చాలా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు, తిరిగి వారి శవాలు కూడా, కనీసం ముక్కలు కూడా వారి దేహంలో దొరకలేదు. ఎందుకంటే సముద్ర గర్భంలో వాళ్ళు కలిసిపోయారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని కాదు, నువ్వు ఏ పని చేస్తున్నావని కాదు, ఏ స్థితిలో ఉన్నావని కాదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అనేదే ప్రశ్న. అనుదినం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉందా? ఉండాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి. దేవుని సన్నిధిని అనుదినము అనుక్షణము కోరుకోవాలండి. దేవుని సన్నిధి కోరుకోకపోతే, దేవుని సన్నిధిని ఆశించకపోతే ఈ లోకంలో ఎటువంటి ప్రమాదమైన ఎప్పుడైనా పొంచి ఉండొచ్చు. నేను ఒక వీడియో చూస్తూ ఉంటే అందులో ఒక కుమార్తె తన తండ్రి కొరకు ఏడుస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి నైట్ టైంలో కారులో ప్రయాణం చేస్తున్నారు. అమెరికాలో జీపీఎస్ ఆన్ చేసుకున్నారు. యూజువల్గా జీపీఎస్ వచ్చిన తర్వాత అందరు కూడా జీపీఎస్ వాడుతూ ఉన్నారు. తర్వాత ఒక సిటీ నుండి ఇంకొక సిటీకి వెళ్తూ ఉంటే ఆ రౌట్స్, ఏ టర్న్స్ తీసుకోవాలి అవి ఎవరికి తెలియదు కదండి. మనం ప్రతిరోజు వెళ్ళే ఆఫీసు లేదంటే మనకు తెలిసిన ఇల్లు, తెలిసిన అడ్రస్ అంటే మనం ఈజీగా వెళ్ళిపోతాం. ఈ తండ్రి ఏం చేశాడంటే నైట్ టైంలో జీపీఎస్లో ఆ లొకేషన్ పెట్టుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. ఈ జీపీఎస్ ఏం చేసిందంటే ఆ తండ్రిని ఒక లేక్ ఉంటే ఆ లేక్ ఒక సరస్సులోకి తీసుకెళ్ళిపోయిందండి. కారు దొరకట్లేదు, మనిషి దొరకట్లేదు, సెల్ ఫోన్ మాత్రం ఎక్కడో ఉన్నట్లు తెలుస్తుంది కానీ లొకేట్ చేయలేకపోతా ఉన్నారు. చాలా కష్టపడి చాలా దినాలు ఎవరైనా నా డాడీని కిడ్నాప్ చేశారా, ఎవరైనా నా తండ్రిని హత్య చేశారా, లేదంటే నా తండ్రి కారు ఎవరైనా దొంగిలించారు, ఎన్నో ఆలోచనలు వస్తాయి కదండి కుటుంబీకులకి. కనబడట్లేదు తండ్రి, సడన్గా మిస్ అయిపోయాడు. నిన్నటి రాత్రి బాగానే వెళ్ళాడు, ఆ ముందు వరకు కూడా నాతో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత సిగ్నల్స్ లేవు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. వెతికిన తర్వాత ఫైనలీ టు దేర్ షాక్ దే ఫౌండ్ దట్ హిస్ కార్ వాజ్ స్టక్. ఆ కారు బురదలో కూరుకుపోయి శవం అంతా కూడా నీటిలో కలిసిపోయి దాన్నంతా రిమైన్స్ బయటకు తీస్తూ ఉంటే ఒక క్రేన్ పెట్టి ఆ లోపల ఉన్న కార్ తీస్తూ ఉంటే బయటికి, ఆ బయట నిలబడి ఆ కుటుంబీకులు ఏడుస్తూ ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటే ఇట్ వాజ్ వెరీ హార్ట్ రెంచింగ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధి, దేవుని తోడు మనకు అనుదినము అనుక్షణము. జీపీఎస్ తీసుకెళ్ళిపోతుందిలేండి, బాగానే మంచి ఆటోలో ఎక్కించాంలేండి మా పిల్లల్ని కదండి. మనం చూసాం రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్ వైజాగ్ ప్రాంతంలో పిల్లలందరినీ ఆటో ఎక్కించారు తల్లిదండ్రులు. ప్రతిరోజు క్షేమంగా వెళ్ళొస్తున్నారు కదా, క్షేమంగా వెళ్ళొస్తారని కూడా ఎంత భయంకరమైన ప్రమాదం. ఆ పిల్లల యొక్క తలలు పగిలిపోయి రక్తాలు కారుతూ ఉంటే ఏది అట్టుకోలేకపోయినా వీడియో చూసి. నిజంగా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం కదండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కదా, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అన్నీ బాగున్నాయి అని అనుకున్నా దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే ప్రపంచంలో ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో. హిజ్కియాకి ఏం తోడుగా ఉందంటే దేవుని సన్నిధి తోడుగా ఉందంట. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎవరికి తోడుగా ఉంటుందంటే దేవుని హత్తుకునే వారికి దేవుని సన్నిధి తోడుగుంటుంది. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుడు అంటే ఎలర్జీ అండి, దేవుడు అంటే ఎలర్జీ పడదు. దేవుడు అంటే అమ్మ ప్రార్థన చేస్తుంటే చికాకు, అమ్మ నాన్న మందిరానికి వెళ్తూ రారా వెళ్దాం మందిరానికంటే ఇరిటేషన్. ఎందుకంటే అంత దగ్గరగా వెళ్ళిపోవాలా దేవుడికి, ప్రతి ఆదివారం వెళ్ళిపోవాలా దేవుని సన్నిధికి అని కొంతమంది లెక్క లేకుండా దేవుని విషయంలో చాలా అజాగ్రత్తగా, చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటారండి. దేవుని హత్తుకొని జీవించాలని ఇష్టం ఉండదు. దేవుని నీవు హత్తుకోవాలి అనే ఆశ నీకు లేకపోతే దేవుడు కూడా నిన్ను బలవంతంగా వచ్చి పట్టుకోడు. ఎందుకంటే గాడ్ రెస్పెక్ట్స్ యువర్ డెసిషన్. మన నిర్ణయాలను దేవుడు గణపరుస్తాడండి. దేవుడికి మనం అంటే ఎంత ప్రేమ అంటే మన జీవితంలో బలవంతంగా ఏది కూడా ఆయన చెయ్యడు. నువ్వు కావాలేసయ్యా అంటే వస్తాడు,
నువ్వు వద్దేసేయ అంటే బాధపడుతూ అయినా సరే దూరంగానే నిలబడి, నా బిడ్డ నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తుందా, నా బిడ్డ నన్ను ఎప్పుడు పిలుస్తుందా, నా బిడ్డకు నేను ఎప్పుడు దగ్గరగా వెళ్ళాలా అని దేవుడు వేచి చూస్తూ ఉంటాడు తప్ప ఆయన బలవంతంగా ఎవరి జీవితంలో కూడా ప్రవేశించేవాడు కాదు. హిజ్కియా దేవుని హత్తుకొని బ్రతికాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. 5వ మాట ఏంటంటే, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. దిస్ ఈజ్ ఇండీడ్ అ గ్రేట్ అచీవ్మెంట్. గొప్ప గొప్ప జయం అండి. పలానా వారి మీదకెళ్ళి జయం పొందాడు కానీ ఆ తర్వాత జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు, అది కాదు హిజ్కియా యొక్క రికార్డ్. వరల్డ్ కప్ కోసం ఎంత బాగా ఎదురు చూసామండి. అందరూ స్టేటస్లు పెట్టుకొని, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఆ స్క్రీన్ పెట్టుకున్నాం, ఈ స్క్రీన్ పెట్టుకున్నాం, ఇలా చూస్తున్నాం, అలా చూస్తున్నాం. ముందు నుంచి అందరూ డిసప్పాయింట్మెంట్, కన్నీళ్ళు, వేదనలు, ఎంత ఆర్భాటంగా వెళ్ళారో అంత సాడ్గా బ్యాక్ వచ్చేసాం కదా. అప్పటి వరకు అన్నీ జయం పొందారు. అండ్ వీ ఆల్ వేర్ విషింగ్ అండ్ ప్రేయింగ్ కదా. కొంతమంది ప్రార్థన కూడా చేసి ఉంటారు, కొంతమంది ఉపవాసం కూడా ఉండుంటారేమో క్రికెట్ ఫ్యాన్స్. దేవా ఎలా అయినా మాకు వరల్డ్ కప్ ఇవ్వయ్యా ప్లీజ్ చేసుంటాము, కానీ కప్పు రాకపోయా, ఒక్క ఆఖరి దానిలో జయం పొందకపోతే జయం వచ్చినట్లండి. ముందన్నీ విన్ అయ్యాం కానీ ఆఖరిలో జయము. బట్ హిజ్కియా జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే, తాను ఎక్కడికి వెళ్ళినా తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. నీ జీవితంలో కూడా వెళ్ళిన ప్రతి చోటులో జయం కావాలా? వేసే ప్రతి అడుగులో జయం కావాలా? చేసే ప్రతి ప్రయత్నము సఫలం అవ్వాలా? చేసే ప్రతి కార్యములో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాలా? నీవు కూడా హిజ్కియా వలె దేవుని హత్తుకొని జీవించాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన్ను హృదయపూర్వకంగా వెంబడించాలి. అప్పుడు హిజ్కియా గురించి వ్రాయబడినట్లుగానే నిన్ను గురించి కూడా నన్ను గురించి కూడా చెప్పబడుతుంది. హల్లెలూయా. హిజ్కియా గురించి అయిపోయిందండి, మనం చెప్పుకుంటున్నాం. మన జీవితం, మన చరిత్ర ముగించిన తర్వాత మన గురించి ఎవరు చెప్పుకుంటారండి? మన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారండి. అర్థమవుతుందా? మన తర్వాత వాళ్ళు మన గురించి చెప్పుకునేటట్లు దేవునితో బ్రతికితే నీ జీవితం 10 మంది చెప్పుకొని స్ఫూర్తి పొందేటట్లుగా నీ జీవితం ఉంటుంది. సాదాసీదాగా సామాన్యంగా లోకంలో బ్రతికేస్తూ ఇష్టానుసారంగా జీవించేస్తూ కాంప్రమైజ్ అయిపోయి లోకంతో రాజీ పడిపోయి ఏముందిలే నా బ్రతుకు ఒక బ్రతికేనా అనుకుంటే అలాగే ఉంటుంది. లేదు, ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి, దేవునితో నేను నడవాలి, అనేక మందిని దేవుని వద్దకు నడిపించాలి, దేవుని రాజ్యంలోకి అనేక మందిని నేను చేర్చాలి. బ్రతుకున్నప్పుడు, జీవితం ఉన్నప్పుడు దేవుని కొరకు వాడబడాలని ఒక ఆశ నీకుంటే దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. నీవు చనిపోయిన తర్వాత కూడా నిన్ను గురించి 10 మంది చెప్పుకునే గొప్ప సాక్ష్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మన చర్చ్లో దేవుని పరిచర్లో వాడబడిన డాక్టర్ రాజ్ కుమార్ గారిని గురించి నేను చెప్పాలని ఆశిస్తున్నా. డాక్టర్ రాజ్ కుమార్ గారు చాలా అద్భుతమైన పీడియాట్రిషియన్గా ఆయన మరి మంచి సేవలు అందించారు. ఈ వాజ్ అ గవర్నమెంట్ డాక్టర్, చాలా మంచి ప్రొఫెషనల్ ఆయన. నిజానికి డాక్టర్ గారు మన సంఘంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలకి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే, కరోనా సమయంలో ప్రాముఖ్యంగా మన హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇష్టపడేవారం కాదు కాబట్టి ఏ బలహీనత ఉన్నా నేను మా డాక్టర్ గారికి ఫోన్ చేసేదాన్ని. పిల్లలకి బాగాలేదండి అంటే వెంటనే పలానా సిరప్ అండి, పలానా ట్యాబ్లెట్ అని నాకు మెసేజ్ పెడితే వెంటనే మెడికల్ షాప్ నుంచి తెప్పించుకునేదాన్ని. ఆ తర్వాత నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అప్పటి నుంచి. చాలా అద్భుతమైన ప్రొఫెషనల్గా వారు సాగుతూ ఉన్నారు. అయితే అనుకోకుండా అనారోగ్యము బారిన పడ్డారు, బలహీనత వచ్చింది. వారు డాక్టర్స్ చెప్పారు, ఇంకా మీరు ఉద్యోగానికి వెళ్ళొద్దు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఇది జరిగి ఒక 2 years అవుతా ఉంది వారి హెల్త్ ప్రాబ్లమ్ డయాగ్నోజ్ అయ్యి. ఆ తర్వాత ఒకరోజు నాకు ఆలోచన కలిగింది. ఏమనంటే, డాక్టర్ రాజ్ కుమార్ గారు మంచి మెడికల్ ప్రొఫెషనల్గా ఉన్నారు, వారి ఆరోగ్యాన్ని బట్టి ఇంటి దగ్గర ఉంటున్నారు కాబట్టి, జాబ్కి వెళ్ళట్లేదు కాబట్టి సండే స్కూల్ పరిచర్యలో వారు వాడబడితే బాగుంటుంది. మన యంగ్ బాయ్స్కి 9th 10th క్లాస్ బాయ్స్కి వారు టీచ్ చేస్తే బాగుంటుందని ఒకరోజు నేను ఫోన్ చేశాను. డాక్టర్ గారు, మీరు మందిరంలో సండే స్కూల్ పరిచర్యలో వాడబడగలరా? మీ హెల్త్ పర్మిట్ చేస్తే, మీరు ఓపిక ఉంటే మందిరంలో వాడబడండి అంటే వెంటనే అన్నారు, సిస్టర్ దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారని నేను నమ్ముతున్నాను, దేవుని సేవ చేయాలని ఆశ ఉంది, ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ దేవుడు ఇస్తున్న ఈ ఆపర్చునిటీని నేను తప్పకుండా వినియోగించుకుంటానని ఆ నెక్స్ట్ సండే నుండే డాక్టర్ రాజ్ కుమార్ గారు సండే స్కూల్ టీచర్గా కొనసాగారండి. ప్రాబబ్లీ ఆయన స్టార్ట్ చేసి టీచింగ్ ఒక 1 year అవుతుందేమో, లేదంటే మరి 1 year less than a year అవుతుందేమో. ఈ మధ్య కాలంలో వారు దేవుని రాజ్యానికి పిలువబడ్డారు. డాక్టర్ రాజ్ కుమార్ గారు చనిపోయారన్న వార్త వినగానే చాలా బాధ కలిగింది. ఒక మంచి బ్రదర్ని కోల్పోయాననే బాధ కలిగింది. అయితే నా మనసుకు వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఏంటంటే,
దేవుని ఎదుట వెళ్ళి నిలబడిన తర్వాత వారు ఆనందించగలిగే ఒక అంశం ఖచ్చితంగా ఏంటంటే, నేను కూడా మందిరంలో సేవలో వాడబడ్డాను. వారు అనుకోని ఉండరు ఖచ్చితంగా. ఎందుకంటే తన వైఫ్ డాక్టర్ సింధూర నాకు చెప్తూ ఉండేది, అక్క దేవుడు నన్ను బ్రతికిస్తాడని విశ్వాసం ఉంది అని ఎప్పుడు చెప్తుండేవారని. కానీ దేవుని చిత్తం, గాడ్స్ డెసిషన్. అయితే బ్రతికి ఉన్న కాలంలో ఆరోగ్యము దేవుడిచ్చినప్పుడు, శక్తి దేవుడిచ్చినప్పుడు, అవకాశం దేవుడిచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని దేవుని కొరకు వాడబడ్డారు. కాబట్టి దేవుని ఎదుట వెళ్ళి నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మెచ్చుకొని ఉంటాడండి. ఎందుకంటే మంచి మెడికల్ పరిచర్య చేసి చాలామంది పేషెంట్స్ని బాగు చేసి ఉండొచ్చు ఆయన, కానీ అంతకన్నా గొప్ప పని ఏంటంటే దేవుని పని. మానవ సేవ మంచిదే, కానీ దేవుని సేవ ఇంకా గొప్పదండి. చాలా యోగ్యమైన దివ్యమైన పని. దేవుని పని చేసి దేవుని రాజ్యానికి ఆయన వెళ్ళరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం జీవించిన కాలంలో దేవుని కొరకు మనం ఏం చేస్తామో అదొకటే మిగిలిపోద్దండి. మన కొరకు మనం ఏం చేసుకుంటామో అది లెక్కలోకి రాదు. మన ఫోకస్ అంతా ఎప్పుడు దేని మీద ఉంటుందంటే, నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను, నా కుటుంబం కొరకు నేను ఏమి చేస్తున్నాను, నా భవిష్యత్తు కొరకు నేను ఏం చేస్తున్నాను, దీని మీద ఎక్కువసార్లు మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు దేవుని కొరకు నేనేమి చేయాలి, దేవుని సంఘం కొరకు నేనేమి చేయాలి, దేవుని కొరకు ఎలా వాడబడాలి, ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఎలా ఉండగలనని చాలాసార్లు మర్చిపోతాం. దేవుని కొరకు వాడబడిన జీవితము ఆశీర్వాదకరమైన జీవితం. ఇప్పుడు 5 అంశాలు మనం చూసాం. హిజ్కియా జీవితంలో దేవునితో నడిచిన అనుభవము, దేవుని ఆజ్ఞలను అనుసరించిన అనుభవము, హృదయపూర్వకంగా దేవుని వెంబడించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుడు హిజ్కియాకు తోడై ఉన్నాడు. దేవుడు హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట హిజ్కియాకు జయము ఇచ్చాడు. కానీ అక్కడతో హిజ్కియా జీవితం ఆగిపోలేదండి. సడన్గా హిజ్కియా జీవితంలో ఒక అనుకోని పరిస్థితి వచ్చింది. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, సడన్ గా ఒక షాకింగ్ న్యూస్. చాలా స్మూత్ గా వెళ్తుందండి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మంచి లైఫ్. దేవునితో నడుస్తూ ఉన్నాడు, జయములు పొందుతూ ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు దేవుని దృష్టిలో. అంత సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో సడన్ గా ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది హిజ్కియాకు. అదేంటంటే, నీవు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈ రోజుల్లో లాగా ల్యాబ్స్ లేవు. ఆ రోజుల్లో హిజ్కియా వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకెంతకాలం బ్రతుకుతానయ్యా అని చెప్పించుకోవడానికి ల్యాబ్స్ లేవు, లేకపోతే డాక్టర్స్ కాదు. దేవుడు తన ప్రవక్తను పంపించి, యెషయాను పంపించి హిజ్కియాకి మాట చెప్పిస్తున్నాడు. హిజ్కియా, ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ, యు ఆర్ గోయింగ్ టు డై. ఆ సమయంలో హిజ్కియా ఏం చేశాడంటే, చూడండి 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. హిజ్కియా దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడండి. కొన్నిసార్లు మనం ఎవరికైనా సహాయం చేసి చాలా కాలం అయిపోయాక మళ్ళీ వాళ్ళ సహాయం కొరకు వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ వాళ్ళకి వెళ్ళి గుర్తు చేస్తాం ఏమనంటే, ఒకప్పుడు నేను మీకు సహాయం చేశాను కదా, ఒకసారి అది గుర్తు చేసుకొని ఇప్పుడు నేను అవసరంలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి అని కొన్నిసార్లు గతంలో మనము ఎవరికైనా సహాయం చేస్తుంటే అది వెళ్ళి మనం రిమైండ్ చేస్తాం. ఇక్కడ హిజ్కియా దేవుని ఎదుటకు వెళ్ళి ఏం రిమైండ్ చేస్తున్నాడంటే, నీ ఎదుట నేను ఎలా నడిచానో ఒక్కసారి జ్ఞాపకము నీకు నాకు దేవుని ఎదుటకు వెళ్ళి చెప్పడానికి ఏమైనా ఉందండి? దేవుని సన్నిధిలో వెళ్ళి మొరపెట్టుకోవడానికి, దేవా నేను నీ ఎదుట ఎలా నడిచాను, నీ కొరకు నేను ఎలాంటి కార్యాలు చేశాను, నిన్ను ఎలా నేను హత్తుకొని జీవించాను, నీ ఎదుట నమ్మకంగా ఎలా బ్రతికాను, నీ కొరకు నమ్మకంగా ఎలా సాగాను, యథార్థతను ఎలా నేను కలిగి ఉన్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పడానికి మన దగ్గర ఒకవేళ
మంచి సాక్ష్యం ఉంటే దేవునికి మహిమ. హల్లెలూయా. ఒకవేళ లేకపోతే కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. హిజ్కియా దేవుని సన్నిధిలో అంటున్నాడు, నీ ఎదుట నేను ఎలా బ్రతికానో ఒక్కసారి నువ్వు జ్ఞాపకము చేసుకో అని కన్నీళ్లు విడుచుచు, 3వ వచనం, కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. రాజు కన్నీళ్లు విడుస్తాడా? అసలు పురుషులు ఏడుస్తారా? పురుషులు ఎప్పుడైనా ఏడుస్తారండి? స్త్రీలే ఏడవరు చాలాసార్లు. లేదు, స్త్రీలు చాలా ఏడుస్తారు కదా. స్త్రీలు చాలా ఎమోషనల్, స్త్రీలు చాలా ఏడుస్తారు. పురుషులు ఏడవరు. పురుషులు ఏడ్చినా కనబడకుండా ఏడుస్తారేమో మేబీ. పురుషులు దే లైక్ టు బి వెరీ స్ట్రాంగ్. స్త్రీలు ఏడుస్తావు అంటే చికాకు పడతాం. ఊరికే ఏడుస్తావేంటి నువ్వు? ఊరికే ఏడుస్తావేంటి? పురుషులకు అంత త్వరగా ఏడుపు రాదండి. కానీ హిజ్కియా గుండె పగిలిపోయింది. ఇప్పుడు పగిలిపోయిన స్థితిలో, విరిగిపోయిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో, ఇప్పటి వరకు నేను కెరియర్గా ప్రొఫెషనల్ వైజ్ చాలా జయాలు చూశానయ్యా, బట్ మై లైఫ్ ఈజ్ అట్ స్టేక్. ఇప్పుడు నా ప్రాణం పోతుంది. దేవా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు? రాజు, కానీ రాజాది రాజు దగ్గర గుండె పగిలిన స్థితిలో ఏడుస్తూ ఉన్నాడండి. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇంకా నేను ఏం చేయలేను, నో వే టు గో, డెడ్ ఎండ్ వచ్చేసింది నా లైఫ్లో, రాక్ బాటమ్ హిట్ చేశా, ఇంక నాకు ఏం లేదు, వేరే మార్గమే లేదు అన్న స్థితి వస్తే నీవు నేను చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన అండి. హల్లెలూయా. దాని విలువ నీకు తెలిస్తే కన్నీటితో నువ్వు ప్రార్థించడం నేర్చు. కన్నీటి ప్రార్థన ఊరికే రాదు. కన్నీటి ప్రార్థన విరిగి నలిగిన హృదయంలో నుండి వస్తుంది, ఊరికే రాదండి. భర్త తిడితే ఊరికే వస్తుంది కన్నీళ్ళు, ఎవరైనా ఏమన్నా అంటే ఊరికే కన్నీళ్ళు వస్తాయేమో, కానీ ప్రార్థనలో కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే విరిగి నలిగిన హృదయంలో నుంచే వస్తాయి కన్నీళ్ళు. హిజ్కియా వాజ్ బ్రోకెన్, విరిగిపోయిన స్థితిలో ఉన్నాడు. తన ప్రాణం పోతుంది, మరణ శాసనం, డెత్ స్టేట్మెంట్ కూడా వచ్చేసింది తన జీవితంలో. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తే వెంటనే డెత్ న్యూస్ ఎలా అయితే వచ్చిందో మళ్ళీ దేవుడు వెంటనే ఇంకొక శుభవార్త పంపించారు. చూడండి 4వ వచనం, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. చాలండి, నీ ప్రార్థన విన్నాను అని చెప్పొచ్చు కదండి దేవుడు. హిజ్కియా, నీ ప్రార్థన విన్నానయ్యా అని చెప్పించచ్చుగా. దేవుడు పంపించిన సమాచారంలో ఎంత క్లారిటీ ఉందో ఒకసారి చూడండి. ఈ ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ లిక్విడ్ ఏంటో తెలుసా? మర్క్యూరియో, పర్ఫ్యూమ్సో ఇవి కాదండి. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టీయర్స్. కన్నీళ్ళు చాలా విలువైన లిక్విడ్. ఎందుకంటే ఈ కన్నీళ్ళలో చాలా ఎమోషన్స్ ఉంటాయి కదా, చాలా బాధ మన కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది చాలాసార్లు. ఇప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్. అది దేవుడు చెప్పాల్సిన అవసరం లేదండి. నీ కన్నీళ్ళు కూడా చూశానని చెప్పాలా? కన్నీళ్లు చూశాను అని దేవుడు చెప్పాడంటే హిజ్కియా యొక్క కన్నీటికి దేవుడు విలువిచ్చాడా, విలువ ఇవ్వలేదా? అంటే నీవు నేను దేవుని సన్నిధిలో కన్నీరు కారిస్తే దేవుడు చికాకు పడతాడా? నీవు నేను కన్నీరు గారిస్తే అది వేస్ట్ అవుతుందా? అవ్వదు. హిజ్కియా యొక్క కన్నీళ్లను దేవుడు చూసి మళ్ళీ యెషయాకు చెప్పి పంపించాడు. ఏమనంటే, ఐఎమ్ ష్యూర్ హిజ్కియా అందరు చూసేటట్లు ఏడ్చుండడు, రాజు కదా, హీ హ్యాస్ హిజ్ ఓన్ ప్రైవసీ. రాజు దగ్గరికి, రాజు అంతఃపురంలోకి అందరేం వచ్చారు, అందరేమి చూసే పరిస్థితులు ఉండవు. అయినా రాజు మనుషులందరి ఎదుట కనబడేటట్లు ఎందుకు ఏడుస్తాడండి? రహస్యంగా గోడ వైపుకు తిరిగి ఎవరు చూడకుండా హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. కానీ దేవుడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించాను. హల్లెలూయా. ప్రేమైన తల్లి, ఎవ్వరు చూడనప్పుడు నువ్వు కన్నీరు కారుస్తున్నావే, గుండెలు బాదుకుంటూ నువ్వు రోధిస్తున్నావే, ప్రేమైన తమ్ముడు నువ్వు ఏడుస్తున్నావే, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నాకు సహాయం చేసేవారు ఎవరు, వాట్ ఈస్ గోయింగ్ టు బీ మై ఫ్యూచర్ అని ఆలోచిస్తున్నావు కదా. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన నేను
అంగీకరించి దేవుడిచ్చిన ఒక శుభవార్త 6వ వచనం చూడండి. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేది, ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమునకు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. హల్లెలూయా. ఒక్క రోజు ఆయుష్ పెంచడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి చెప్పండి మీరు? ఒక్క రోజు ఆయుష్. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళు, బంధువులు వెంటిలేటర్ మీద ఉంటే, ఫ్యామిలీ మెంబర్స్ వెంటిలేటర్ మీద ఉంటే, ఆ బయట ఉన్న వాళ్ళ గుండెలు ఎలా ఉంటాయి తెలుసా అండి? ఎప్పుడు ఏ వార్త, అమ్మో వినకూడని వార్త ఏది వినకూడదు అని బయట అలా అరచేతిలో పెట్టుకొని గుండెను అలా కాచుకొని ఉంటారు. మా నాన్న ఆయుష్ పొడిగించండి, నా తల్లి ఆయుష్ పొడిగించండి, నా భర్త ఆయుష్ పొడిగించండి, నా బిడ్డల ఆయుష్ పొడిగించండి అని హాస్పిటల్లో బయట రోదన చెందుతున్న వాళ్ళకి తెలిసి ఏమనంటే, ఎంత డబ్బు పోసినా ఆయుష్ను ఒక్క రోజు కూడా డాక్టర్లు ప్రయత్నం అయితే చేస్తారు కానీ అన్ని సంతకాలు పెట్టించుకుంటారు. ఎందుకు? చనిపోగానే అందరు వెళ్ళి పడతారు కదా డాక్టర్ల మీద, మీరే చంపేశారంటారు. పాపం వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు, చాలా కష్టపడతారు డాక్టర్స్. కానీ తమ వారిని కోల్పోయిన వేదనలో ఈ పేషెంట్లు ఏం చేస్తారంటే డాక్టర్లను కొడతా ఉంటారంట, కూడా డాక్టర్లను కొడతా ఉంటారంట. నాకు తెలిసిన కొంతమంది డాక్టర్స్ చెప్తా ఉంటారు, మాది ఎలాంటి ప్రొఫెషన్ అంటే అండి, బాగు చేస్తే దేవుడు అండి అని 2 చేతులైతే దండం పెడతారండి. బై ఎనీ ఛాన్స్ మేము ఎప్పుడు కోరుకోము, మా బెస్ట్ ప్రయత్నం మేము చేస్తాం. పేషెంట్కి ఏమన్నా అయితే కొన్నిసార్లు మా మీద పడి మమ్మల్ని కొడతారండి, మమ్మల్ని అటాక్ చేస్తారు. మేము ఎంత సహాయం చేసినా వాళ్ళున్న బాధలో అర్థం చేసుకోకుండా మా మీద దాడి చేస్తారు. డాక్టర్ల మీద కూడా చాలా దాడులు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు న్యూస్ ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటాను, పలానా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి డాక్టర్స్ మీద దాడి చేశారు. ఎంత అద్భుతమైన ప్రొఫెషనల్ అయినా, ఎన్ని మెడికల్ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ ఉన్న సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా, ఎన్ని వేలు లక్షలు పోసినా ఆయుష్ను ఒక్క రోజైనా ఎక్స్టెండ్ చేయగలరా? నో వే. డాక్టర్స్ అంటే ప్రయత్నం అయితే చేస్తామండి, కానీ ఆయన చేతిలో ఉంది, దేవుడి చేతిలో ఉంది. వీ కెన్ ఓన్లీ ట్రై. కానీ హిజ్కియా కన్నీళ్లు విడవగానే దేవుని హృదయం ఎంత కరిగిపోయిందంటే, హిజ్కియాస్ టీయర్స్ మూవ్డ్ గాడ్స్ హార్ట్. దేవుడు వెంటనే యెషయా ప్రవక్తతో పంపించిన సమాచారం, 15 సంవత్సరాలు నీ ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్ ఫర్ 15 years. 15 years అంటే ఎంత డబ్బు పోస్తే వస్తుందండి ఆయుష్? 1 గంట కూడా పొడిగించలేరే మనుషులు ఎంత ప్రయత్నం చేసినా. దేవుడు అంత ధారాళంగా, అంత లావిష్గా హిజ్కియాను బ్లెస్ చేశాడండి. హిజ్కియా యొక్క కన్నీటిని దేవుడు ఆనర్ చేసి, హిజ్కియా యొక్క కన్నీటిని దేవుడు గమనించి ప్రతిఫలము ఇచ్చాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో యాకోబు భక్తుడు ప్రార్థనా శక్తిని గురించి రాస్తూ ఈ మాటలు పలికాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ప్రార్థన బలమైనదంట, ఎందుకంటే బలమైన కార్యాలు ప్రార్థన ద్వారా సాధించుకోగలం. హిజ్కియా జీవితంలో అదే రుజువైంది. స్వస్థత పొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం చాలా చాలా అవసరం. అందుకే ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు చెప్తా ఉంటారు కదా, ఆరాధన అయిపోయాక ఆమె నన్ను లోపే అక్కడ గేటు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు? 2-3 పలకరించండి, 2-3 అయినా ఒక చక్కని పరిచయం పెంచుకోండి. ఎందుకంటే ఇది దేవుని కుటుంబం కదా. క్రైస్ట్ వర్షిప్స్ అండ్ మెగా చర్చ్ అండి, ఇంతమంది ఉంటారండి, ఇన్ని వేల మంది. కరెక్టే, అన్ని వేల మంది, కానీ నీ ప్రక్కన ఉన్నారు కదా, వారితో నువ్వు మాట్లాడొచ్చు, నీ ప్రక్కనున్న వారిని నువ్వు పలకరించవచ్చు. యూ కెన్ ఆస్క్ దమ్, మీ కొరకు నేను ఏమన్నా ప్రార్థన చేయగలనా, మీ పేరేంటండి, మీ కొరకు నేను ఏమన్నా ప్రార్థన, పక్కన వాళ్ళ ప్రార్థన అవసరత తెలుసుకోండి, మీ ప్రార్థన అవసరత వాళ్ళకి చెప్పండి. ఒక చక్కని బాండింగ్ ఏర్పడుతుంది. ఒకరు ప్రార్థించవచ్చు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు ఏమవుతుందంట? స్వస్థత పొందుతామంట. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై. హిజ్కియా ప్రాణాన్ని నిలబెట్టింది ఏంటంటే ప్రార్థనే. హిజ్కియా ప్రాణాన్ని నిలబెట్టింది. మరి ఏ ప్రయత్నం అన్నా చేశాడండి? ఏ ప్రయత్నం చేయలా. ఆయన దగ్గర రాజ్యంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ని పిలిపించాడా హిజ్కియా?
బెస్ట్ డాక్టర్స్ని పిలిపించి మీరు ఏం చేయగలరో చేయండి, అన్ని ప్రయత్నాలు చేయండి, నా దగ్గర ఉన్న రాజ్యాన్ని ఆస్తిని మీకు రాసేస్తాను ఏమైనా చెప్పాడా? ఏమి చెప్పలా. దేవాది దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడుస్తూ యథార్థంగా విరిగి నలిగిన హృదయంతో హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుని హృదయం వెంటనే కరిగిందండి. వెన్ యూ ప్రే విత్ టీయర్స్ ఇట్ మూవ్స్ గాడ్స్ హార్ట్. నీవు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుని హృదయం కదిలించా. కొన్నిసార్లు పిల్లలు ఏడుస్తా పేచి పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏడవడం ఒక మంచి టెక్నిక్ అని. ఏదైనా కావాలంటే త్వరగా ఏడవాలి. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు కూడా అంతే, ఏడ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఎప్పుడు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏమనంటే ఏడిస్తే మనం ఏదైనా త్వరగా సాధించు. కానీ అది మనకు తెలియదు చాలాసార్లు కదండి. కన్నీటితో ఒక్కరమే ఏడ్చుకుంటాం, నా బ్రతికేంటో అని ఏడుస్తారు కొంతమంది. వాళ్ళు ఎందుకు ఇలా అన్నారో అని ఏడ్చుకుంటారు, నాకు ఇంత కష్టం వచ్చింది ఏంటో అని ఏడ్చుకుంటారు, ఈ రోగం ఏంటో అని ఏడ్చుకుంటారు. కానీ అదే ఏడుపు దేవుని సన్నిధిలో ఏడవడం చాలా మందికి రాదండి. కానీ నీవు కార్చే ఆ కన్నీరే మనుషుల ఎదుట కాకుండా, నీలో నీవు నీతో నువ్వు కాకుండా దేవునితో నీవు చెప్పుకుంటూ కన్నీరు కారిస్తే దేవుని హృదయం వెంటనే కదిలించబడుతుంది. దేవుడు వెంటనే నీ జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఒకవేళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనుభవం లేదా, ఈరోజు నుంచి పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్. కన్నీటి ప్రార్థనను మీ జీవితంలో అలవర్చుకోండి. గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన పొందుకుంటారు. మా కుమార్తె ధన్య హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అయ్యి తనకి హాస్పిటల్ అడ్మిట్ అయింది హైదరాబాద్లో. ఆ సమయంలో నేను ఇక్కడ ఉన్నాను ఆరాధన అయిన తర్వాత సండే ఈవినింగ్ ఆ రోజు వైజాగ్లో బ్లెస్సింగ్ మీట్ ఉంది. బ్లెస్సింగ్ మీట్ చూసుకున్న తర్వాత 11 గంటల ఫ్లైట్కి జాన్ వెస్లీ గారు, నేను లాస్ట్ ఫ్లైట్, మేము వెళ్ళేసరికి 12:30 అయింది. 12 గంటలకు మేము ఎయిర్పోర్ట్లో దిగాము హైదరాబాద్లో. 1 గంటకు హాస్పిటల్కి వెళ్ళాం కుమార్తె దగ్గరికి. వెళ్ళిన తర్వాత అమ్మ నాన్నను చూడగానే ప్రాణం లేసొచ్చింది. షీ ఈజ్ వెరీ రిలీవ్డ్. ఆ తర్వాత కడుపులో ఇన్ఫెక్షన్ అట్లానే ఉంది, చాలా సఫర్ అవుతుంది. ఆ సమయంలో నా కుమార్తె నన్ను అడిగిన ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మమ్మీ నా కోసం ప్రార్థన, ఓన్లీ ప్రార్థన కాదండి, కన్నీటితో ప్రార్థన చేయని అడిగింది. కన్నీటితో ప్రార్థన. నేను చెప్పాను, నేను ఆల్రెడీ నీ కొరకు కన్నీటితోనే ప్రార్థన చేశాను. నాకు ఎంత సివియర్గా ఉందో నీ పరిస్థితి తెలియదు, కానీ నాకు తల్లిగా నాకు దేవుడు తెలియపరుస్తాడు కదా, ఐ ప్రేడ్ విత్ టీయర్స్ ఆల్రెడీ అంటే అంటుంది, లేదు మమ్మీ, నా ముందు నా కొరకు కన్నీటి ప్రార్థన చేయి. ఎందుకంటే నువ్వు లేనప్పుడు గ్లోరత్త నా కొరకు వచ్చి కన్నీటి ప్రార్థన చేయగానే ఒక 1 అవర్ వరకు నాకు మళ్ళీ కడుపు నొప్పి. నాకు తెలుసు మమ్మీ, కన్నీటి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కూడా నా కొరకు అది చేస్తావా అని అడిగిందండి. హల్లెలూయా. అంత కష్టం వచ్చింది నా బిడ్డకని నాకు బాధ కలిగినప్పటికీ ఒక విషయంలో ఆనందించాను, ఏమనంటే ప్రార్థనా శక్తి ఏంటో ఆ పరిస్థితి ద్వారా తను అనుభవపూర్వకంగా తెలుసుకుంది. దేవుని మీద ఆధారపడడం అంటే ఏంటో కూడా దేవుడు అనుభవపూర్వకంగా ఆ బిడ్డకు నేర్పించాడని ఆ శ్రమలో కూడా ఉన్న ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతించానండి. హల్లెలూయా. హిజ్కియా జీవితంలో దేవుని హత్తుకొనే నడిచాడు, దేవునితోనే నడిచాడు, ఎన్నో జయాలు పొందాడు. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప జయం ఇచ్చి 15 సంవత్సరాలు తన ఆయుష్ను పొడిగించాడు. బట్ దట్ వాజ్ నాట్ ది ఎండ్. ఇప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్. ఇలాగే ఒక సహోదరికి భయంకరమైన వ్యాధి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిందంట. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్స్ చెప్పారంట, కష్టం అమ్మ, ఇంకా సర్వైవల్ చాలా చాలా కష్టం అనగానే కన్నీటి ప్రార్థన చేసుకుంది హిజ్కియాలాగా ప్రార్థన చేసుకోగానే డాక్టర్స్ వచ్చి చెప్పారు, ఇంకొక 15-20 సంవత్సరాలు నీకు ఏ డోకా లేదమ్మా, చాలా బాగుంటావు, ఏం పర్వాలేదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అయిపోయాయి అనగానే, ఎలాగో అడ్మిట్ అయ్యాను కదా, ఇన్సూరెన్స్లో అన్నీ కవర్ అయిపోతాయని ఫేస్ లిఫ్ట్, ఆ లిఫ్ట్, ఈ లిఫ్ట్ అన్నీ చేసుకొని కాస్మెటిక్స్, ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీస్ ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయి. నేను రీసెంట్గా దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అదేంటంటే దుబాయ్ స్త్రీలు ప్లాస్టిక్ సర్జరీలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారంట. అంటే పుట్టిన పోలిక కాకుండా ఆ పోలికలన్నీ మార్చేసుకుంటారంట. నాకు ఇలా కావాలి, అలా కావాలని అందం కొరకు, రూపం కొరకు చాలా డబ్బులు ఖర్చు పెడతారంట అక్కడున్న స్త్రీలు. అయితే ఈవిడ ఎలాగో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, ఇంకో 20 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేదని డాక్టర్ చెప్పారు. కాబట్టి అన్ని రకాల ట్రీట్మెంట్లు
చేంజ్ చేసుకుందామని ట్రీట్మెంట్ అన్నీ చేయించుకుంది. కానీ ఈలోపు ఆమె చేసుకున్న ప్రార్థనలో దేవుడు ఆమెకి ఏం చెప్పాడంటే, నీకు ఆయుష్ పొడిగిస్తున్నాను, హిజ్కియా లాగా నీ ఆయుష్ను పొడిగిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇంకా దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందండి, చాలా కాన్ఫిడెన్స్. సో అన్ని ట్రీట్మెంట్లు చేయించుకొని డిశ్చార్జ్ అయ్యి రోడ్డు దాటుతుంది, హాస్పిటల్ దగ్గర రోడ్డు దాటుతుంటే లారీ వచ్చి కొట్టేసి చనిపోయింది. చనిపోయాక పరలోకానికి వెళ్ళి దేవుని ముందు నిలబడగానే ఫస్ట్ క్వశ్చన్ అడుగుతుంది, దేవా హిజ్కియా లాగా ఆయుష్ను పొడిగిస్తానన్నావు కానీ నన్ను ఎందుకు తీసేసుకున్నావు? నేను భవిష్యత్తు కొరకు చాలా ప్లానింగ్ చేసుకున్నాను, అన్నీ ఏర్పాట్లు చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాను, నన్ను ఎందుకు ఇలా డిసప్పాయింట్ చేసావంటే దేవుడు అన్నారంట, అమ్మ నిన్ను నేను గుర్తుపట్టలేదు అన్నాడంట. ఏంటంట, ఆమె అన్నీ మొహం అన్నీ మార్చేసుకుంది కదా పాపము. ఆమెకి ఎంత వయసు, 50 ఏమో మరి, 25 సంవత్సరాల్లాగా అన్నీ ట్రీట్మెంట్లు తీసుకునేసరికి దేవుడు అన్నాడంట, ఐఎమ్ సో సారీ మై డాటర్, ఐ కుడెంట్ రికగ్నైజ్. ఒక జోక్ లాగే అనిపిస్తుంది కానీ ఆమెకు ఆయుష్ పొడిగించబడింది అనగానే ఆమె స్పిరిచువల్ లైఫ్లో ఒక రిలాక్సేషన్ అనమాట. అర్థమవుతుందండి? నీకు ఏ డోకా లేదనగానే ఎలా అంటే అలా బతికేయచ్చులే, మళ్ళీ రేపు వెళ్ళిపోతావు అనగానే అప్పుడేం చేయాలా, గట్టిగా పట్టేసుకొని దేవుణ్ణి ప్రార్థన. కొంతమంది భక్తిలా లేదండి, సిలువ మీద దొంగలాగా ఆ ఛాన్స్ ఇవ్వయ్యా, నాకు ఇంకే కోరికలు లేవు కానీ సిలువ మీద ఆఖరి క్షణంలో రక్షణ పొందిన దొంగలాగా అలాంటి అవకాశం ఇవ్వయ్య. లోకంలో ఉన్నంత వరకు ఎంజాయ్ చేసేస్తా, ఇష్టానుసారంగా బ్రతికేస్తా, లాస్ట్ మినిట్లో మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం నరకానికి పంపించకు. హిజ్కియా జీవితంలో దేవుడు ఆయుష్ను పొడిగించిన తర్వాత సంథింగ్ హ్యాపెండ్. చూడండి, యెషయా గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదకల్బదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతిని విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించెను. పక్కనున్న బబులోను రాజుకి ఈ విషయం వినబడిందంటే ఏమనంటే, అసలు చనిపోవాలి కానీ ఈలోపు దేవుడు అతన్ని బ్రతికించాడు. సో అతనికి ఆరోగ్యం ఇప్పుడు బాగుపడింది, ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది, డెడ్లీ డిసీజ్ వచ్చింది అని. చూడండి, మనకన్నా మన శత్రువులకు ముందు తెలిసిపోతూ ఉంటాయి మన జీవితంలో ఏదన్నా దుర్వార్తలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు బాగా ఆనందిస్తారు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీ రాజుగా ఉన్నాడు, మరణకరమైన వార్త రాగానే ఐఎమ్ ష్యూర్ ద బాబిలోనియన్ కింగ్ సెలబ్రేటెడ్ మేబీ, ఆహా మా పొరుగు రాజుకి ఇలా అయిపోతుందంట, రోగం వచ్చిందంట, అలా అయిపోతున్నాడు ఇలా అయిపోతున్నాడు అని బహుశా ఆనందించడేమో. కానీ వెంటనే బాగుపడ్డాడని సమాచారం రాగానే ఈ రాజు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న దూతలను పంపించి కొన్ని కానుకలు కొన్ని గిఫ్ట్స్ పంపించాడు. ఆ దూతలు కొన్ని గిఫ్ట్స్ తీసుకొని రాగానే మరణకరమైన రోగముతో ఉన్న హిజ్కియా అప్పుడే బాగుపడి దేవుడు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తాను అనగానే అతను నోరు తెరిచినా తను ఆలోచించినా తన హృదయంలో ఒకటే ఆలోచన ఉండాలి, అదేంటంటే ఎవరు వచ్చినా వారికి నేను సాక్ష్యము అవునా కదండి. దేవుడు ఇంత కార్యం చేశాడు కాబట్టి ఎవరు నా దగ్గరకు వచ్చినా నేను ఖచ్చితంగా సాక్ష్యము ఇస్తాను, నేను ఖచ్చితంగా దేవుడు నా పట్ల చేసిన కార్యాన్ని గురించి వివరిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను అనుకోవాలి. కానీ ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే వాళ్ళు రాగానే ఇతని ఖజానా మొత్తం ఓపెన్ చేసి ఇతని దగ్గర ఏమేమి సంపదలు ఉన్నాయో అవన్నీ చూపిస్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే తన గొప్పతనాన్ని తన ఘనతను ప్రదర్శించుకోవాలని. మనం ఎప్పుడు ప్రదర్శించుకోవాలనుకుంటామంటే గొప్పగా ఫీల్ అవ్వాలనిపించినప్పుడు, అంతే కదండి. కొంతమంది దే ఆర్ రిచ్ అంట, కొంతమంది దే లుక్ రిచ్ అంట, అర్థమవుతుందండి. కొంతమంది ధనవంతులుగా ఉంటారంట కానీ వాళ్ళు చూపించుకోరు, కొంతమంది ధనవంతులుగా ఉండరు కానీ చూపించుకుంటారు చాలా ధనవంతుల్లాగా. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే,
ఒకసారి ఒక వ్యక్తి జాన్ వెస్లీ గారి దగ్గరకు వచ్చాడు. ఫుల్ బ్రాండెడ్, ఇంకా మామూలు బ్రాండ్లు కాదు, వాటి పేర్లు కూడా తెలియలేండి నాకు. ఐఎమ్ నాట్ అ బ్రాండ్ పర్సన్. బ్రాండ్లన్నీ వేసుకొని అతని వాచ్, అతని అసలు మామూలుగా లేడు. అతను చేసిన హడావిడి కూడా మామూలుగా లేదు. ఇంతకీ అతను ఎవరంటే ఒక ప్యూన్ అంట. ఏంటి, అతనికి వచ్చే జీతం తక్కువే, అతని వెనకాల కుటుంబం ఉంది. అంత డబ్బు ఆ పైన వాటికి ఖర్చు చేయడం కంటే కుటుంబం కొరకు అతను వాడుకోవచ్చు యాక్చువల్గా. బట్ హీ లైక్స్ టు లుక్ రిచ్, మేబీ బికాస్ హీ వాంట్స్ టు ఫీల్ గ్రేట్ కదా. ఇతరులు నా వస్తువులను బట్టి, లేకపోతే నేను వేసుకునే వాటిని బట్టి నన్ను గణపరచాలని ఒక ఆలోచన అయిండొచ్చు. ఇక్కడ హిజ్కియా, దేవుడు అతన్ని స్వస్థపరిచిన తర్వాత, దేవుడు అతన్ని బాగు చేసిన తర్వాత, అతని నోట సాక్ష్యం ఉండాలి. అతని మనసులో దేవుని ఎలా గణపరచాలి, నేను నా బ్రతుకుని దేవుడు నిలబెట్టాడే, నా ఆయుష్ను దేవుడు పొడిగించాడే, ఆయన రుణం నేను ఎలా తీర్చుకోవాలి అనే ఆలోచన కలిగి ఉండాల్సిన హిజ్కియా, బబులోను రాజు కొంతమంది దూతలను పంపించి అతనికి కొన్ని కానుకలు పంపించగానే సరిగ్గా ఆలోచించకుండా తన దగ్గరున్న సంపద అంతా కూడా చూపించేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 6వ వచనం, 5వ వచనం నుండి చదువుదాం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చిన మాట వినుము, యెహోవా సెలవిచ్చు మాట వినుము. రాబోవు దినములలో ఏమీయు మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా యెహోవా సెలవిచ్చు. మళ్ళీ దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించి, దిస్ వాజ్ అ పనిష్మెంట్ ఫర్ హిజ్కియాస్ ప్రైడ్. హిజ్కియా యొక్క గర్వానికి దేవుడు వెంటనే శిక్ష పంపించాడు. ఏమనంటే, అన్నీ చూపించుకున్నావు కదయ్యా, అవన్నిటిని శత్రువులు వచ్చి దోచుకొని వెళ్ళిపోతారు, నీ జీవితము ఖాళీ అయిపోబోతా ఉంది. ప్రైడ్ ఇస్ లైక్ అ వైరస్. ఒక వైరస్ కన్నా ప్రమాదమైనది గర్వం అండి. కంప్యూటర్లో, సెల్ ఫోన్స్లో వైరస్ ఏమన్నా వస్తే మనకు తెలిసి ఏమవుతుందో, ఫైల్స్ అన్నీ డిసపియర్ అయిపోతూ ఉంటాయి కదండి. కంప్యూటర్ వాడే వాళ్ళకి తెలుసు. వైరస్ వస్తే కంప్యూటర్లోకి యాంటీవైరస్ ఒకవేళ మనం ఇన్స్టాల్ చేయకపోతే, యాంటీవైరస్ రన్ చేయకపోతే ఏమవుతుందంటే, ఫోటోలు, ఆ తర్వాత డేటా, మన దగ్గర ఉన్న వీడియోలు, మన దగ్గర ఉన్న మ్యాటర్ మొత్తం ఆ ఫోల్డర్స్ అన్నీ అదృశ్యం అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ వైరస్ వెళ్ళి వాటన్నిటిని ఎరేజ్ చేసేస్తూ ఉంటుంది మెమరీలో నుంచి. ఇప్పుడు హిజ్కియా జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తనకి ఎన్నో సంపదలు ఇచ్చాడు, ఆత్మీయంగా ఎంతో గొప్ప కృప ఇచ్చాడు. కానీ ఆయుష్ కాలాన్ని 15 సంవత్సరాలు దేవుడు పొడిగించిన తర్వాత హిజ్కియా రిలాక్స్ అయిపోయాడు. ఏమనంటే, ఆయుష్ ఉంది కాబట్టి ఇక పర్వాలేదులే, భక్తిగా నమ్మకంగా జాగ్రత్తగా నడవాల్సిన అవసరము. రోప్ మీద నడుస్తూ ఉంటారండి కొంతమంది, సర్కస్లో రోప్ వాక్ అంటారు కదా. రోప్ వాక్ నడిచే వాళ్ళు సగంగా వచ్చిన తర్వాత బాగానే నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద నడిచినట్టు నడిచేద్దామని నడిచారనుకోండి, ఏమవుతారు, ది వెరీ నెక్స్ట్ స్టెప్ దే ఫాల్. అంతేనా? హాఫ్ వరకు వచ్చేసానని రిలాక్స్ అయ్యారంటే పడతారు. పోనీ 75% నడిచిన తర్వాత ఇంకా కొంచెమేగా ఉంది, ఏం పర్వాలేదులే, అసలు కిందే చూడకుండా నడుస్తానని నడిచారనుకోండి కింద. ఇప్పుడు హిజ్కియా జీవితంలో దేవుని ఎదుట భయముతో జాగ్రత్తగా నడుచుకున్న అనుభవాలు ఒక్కసారి ప్రక్కన పెట్టాడు. దేవుడు ఆశీర్వాదం ఉంది కదా, దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా, పర్వాలేదులే అని అనుకున్నాడు. వెంటనే తనలోకి అహంకారపు ఆలోచనలు ప్రవేశించగానే, ఇన్స్టెడ్ ఆఫ్ పాయింటింగ్ టు గాడ్, హీ స్టార్టెడ్ పాయింటింగ్ టు హిజ్ రిచెస్. తన దగ్గరకున్న వచ్చిన మనుషులందరినీ కూర్చోబెట్టి వారికి చెప్పాలి, సాక్ష్యం చెప్తాను, నా దేవుడు నా పట్ల చేసిన కార్యము, నా దేవుడు నా జీవితంలో వచ్చిన కీడు ఎలా కొట్టేశాడో, నా ఆయుష్ ఎలా పొడిగించాడో చెప్తాను, కూర్చోండని వారందరికీ దేవుని గుర్చిన కార్యాలను వివరించి దేవుని మహిమపరచాల్సింది పోయి నోరు తెరిచి ఏం మాట్లాడుతున్నాడంటే, నా దగ్గరున్న సంపద ఎంతో తెలుసా, నా దగ్గరున్న గంధవర్గాలు ఎంతో తెలుసా, నా దగ్గరున్న వెండి బంగారం ఎంతో తెలుసా, ఒకసారి అవన్నీ చూడండి అని. హీఈస్ టేకింగ్ టైమ్ టు షో హిజ్ రిచెస్ ఇన్ ఆర్డర్ టు బీ ప్రైడ్ఫుల్. గర్వించడానికి, అహంకారంతో ఆనందించడానికి తనకున్న సంపద అంతా చూపించిన తరువాత తన జీవితంలో దేవుడు
ఒక మళ్ళీ ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికించాడు. ఏమనంటే నీవేం కలిగి ఉన్నావు అవన్నీ వచ్చి శత్రువులు మోసుకొని. అందుకే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనే మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ది ఎండ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద బిగినింగ్. బాగా ప్రారంభించాడు తన జీవితాన్ని, ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడో మనం చదివాం కదా. 2వ దినవృత్తాంతంలో గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతంలో గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనంలో కూడా హిజ్కియా దేవునితో నడిచినప్పుడు ఎంత చక్కని స్తుతించే అనుభవాలను కలిగి ఉన్నాడో మనం గమనించగలం. చూడండి, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి ఆ తర్వాత ఇవన్నీ మీరు చదివినట్లయితే వారు దేవుని స్తుతించే వారిగా వారందరినీ సిద్ధపరుస్తాడండి. ఈ హిజ్కియా రాజు అవ్వక ముందు ఆరాధన ఆగిపోయింది, మందిరపు తలుపులు మూయబడ్డాయి, దేవుని సన్నిధికి స్తుతి ధూపం చేరట్లేదు, దేవుని ప్రజలు ఎక్కడికక్కడ మరి ఒక మాటలో చెప్పాలంటే స్పిరిచువల్ డార్మెన్సీలోకి వెళ్ళిపోయారు. అంటే ఆధ్యాత్మికంగా నిద్రపోతున్న స్థితిలోకి వెళ్ళిపోతే వారందరినీ మేలుకొల్పి తిరిగి దేవుని ఆరాధించే వారిగా మరి వారందరినీ దేవుని కొరకు సన్నదులుగా చేసి దేవుని ఆలయం తెరవబడడానికి, దేవుని స్తుతి ఆరాధనలు జరగడానికి లేవీయులను వారందరిని కూడా సిద్ధపరిచిన ఈ హిజ్కియా దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మార్గం నుండి తొలగిపోయాడు. మన జీవితంలో హిజ్కియా మనకొక ఎగ్జాంపుల్గా దేవుడు ఉంచాడండి, ఒక సాదృశ్యంగా దేవుడు ఉంచాడు. ఏమనంటే ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నా, ఎంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నా కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటే, దేవుని సన్నిధిలో తగ్గించుకుంటే ఆయన కృప చూపించేవాడు. కానీ దేవుని ప్రక్కన పెట్టి అజాగ్రత్తతో మన గొప్పతనాన్ని ఇంకేదో ప్రదర్శించుకోవాలని దేవుని ఘనపరచకపోతే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా హిజ్కియా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు.